నేను అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకు కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు. అసలు అలాంటివి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా. అంటే నేను చెప్పలేను, అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించిన వాడిగా, అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు. ఈ రోజు కూడా చెప్తున్నాను, నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడైతే రాజకీయం అనేది నేను దానికి విలువ కట్టలేను అసలు. నాకు అంత సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది. కళామతల్లి చాలా గ్రేట్ అన్న. సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు, ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న, దేనికైనా. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎనీథింగ్, ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి ఉంది. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న, దాన్ని మించింది ఇంకేముందన్న. సినిమా రంగంలో రిజర్వేషన్, టాలెంటే రిజర్వేషన్ అంతే. టాలెంట్. తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ, అవును, టాలెంట్. ఎంతమంది రజనీకాంత్ క్రాచ్ చేసాడు ఇలా. అవును, మనం అందుకని ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరికి దమ్ము ఉందో, ఎవరికి ఏముంది, ఏ రిజర్వేషన్ లేదు. పలానాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు. అవును, అసలు అలాగైతే అన్ని సినిమాలు ఆడాలి. అంతేకన్నా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్, డ్రైవర్ కొడుకు యాష్ ఇవాళ కన్నడ సూపర్ స్టార్. అవును, కరెక్ట్. చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్, మెగాస్టార్. అవును, ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు, ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా. అరే ఎవడైనా, ఒక ఇస్త్రీ చేసుకునేవాడి పిల్లాడైనా, ఆర్టీసీ రిక్షా దొక్కి వాడి పిల్లాడైనా, ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా, ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా, చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే, కోళ్ళ రైతు, ఒక 2000 కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు అంటానికి. ఎట్లొస్తాం రా మనం, మన రానివ్వరు రానే వాళ్ళకి. నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంట, నాన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ధైర్యాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది, చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి, కేంద్ర మంత్రి పదవి చేశారు, అన్ని చేశారు. ఈ మనకి మన స్టైల్కి నచ్చదరా అన్నాడు. షర్ట్ తిప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు. ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు. అవును, ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, నాదేన ప్రపంచం నేను ఎన్నిసార్లు అనిపిస్తుందో. అమ్మ మనం 15 సంవత్సరం వచ్చాం, నాకు ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చా కదన్నా. నేను 16 సంవత్సరం ప్రేమ ఖైదీ యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాళ్ళు, మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు. అప్పటి నుంచి మీరు అంటే దాదాపు 36 ఇయర్స్, అప్పటి నుంచి చూస్తున్నా కదా. అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం, సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న. 1,00,000 కోట్లు ఉండొచ్చు అన్న, అవతలాడికి 1,00,000 కోట్లు ఉండొచ్చు. సినిమా హీరో, సినిమా డైరెక్టర్ వస్తే వాడు లేచి నుంచోవాల్సిందే. సక్సెస్ఫుల్ మనిషి వస్తే, ఎవడన్నా ఆయన మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు, సినిమా హీరోలు నీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు. ఆయనకి ఎంతో డబ్బు ఉంది, ఎంతో మంచోడు. కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది? సినిమా రంగం. సినిమా వాడండి అంటారు, సినిమా వాడు లేకపోతే జీవితం గడవదు. అవును, ఆ చిన్న చూపు. ఇప్పుడు మీరు అది క్రాస్ చేయలేదా? బొక్కలేనా పిచ్చినా కొడుకులా వీళ్ళందరూ. వీళ్ళకి ఏం తెలుసా నా సినిమా అంటే, ఊరికే వాళ్ళకి నచ్చదు కదా. అది మన వాళ్ళలో ఏమంటారు కదా, ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాడు, నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం, మన వ్యవసాయం, మన కథ అంటుంటాడు. మీ గురించి ఎవడినైనా మనిషి నైజం అది. వాడు అసంబద్ధుడు, వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం. వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక 1000 కోట్లు సంపాదించి ఆ 1000 కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి అరుగు మీద కూర్చొని మాట్లాడు. అంటే కాదు, ఈ మధ్య రోజుల్లో మన సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా వాడిని ఎవరు విమర్శించలేదన్నావు. ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా, ఇప్పుడు సినిమా అంటలే. ఎందుకంటలేదంటే సినిమా అనే దాని స్టామినా, సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది. సినిమా రేంజ్ మారిపోయింది. సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్న. అది అవును, దానిలో డౌట్ లేదు. ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు. పూర్వజనం సుకృతం అది. ఎవడన్నా సినిమా వాడు వాడికి 1,00,000 కోట్లు కాక మన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. మరికొన్నకి కాళ్ళకి ఆడుంది, ఏం లేదు. వాటితో పైరు వీళ్ళు చేయాలి, బతిపాలు కావాలి, ఆడిని ప్యాంపరింగ్ చేయాలి, ఈయన్ని ప్యాంపరింగ్ చేయాలి, సారథి చెప్పాలి, ఆడికి పార్టీలు ఇవ్వాలి, వీటికి ఇది చేయాలి, మాకు ఈ పని చేయాలండి, మాకు ఇది చేయమండి, మీకు ఇది ఇస్తామని 100 రకాలు మాట్లాడాలి. సినిమా రంగం మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టా అంటే వాడి హ్యాట్స్ ఆఫ్ వాడికి.
కాదండి ఇప్పుడు మీరు సినిమా, ఐ నో యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నిలబడ్డారు. నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న. ఎందుకు? ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ 6-7 నెలల నుంచి ఇంకా భయం ఎక్కువైపోయింది. దీని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత? ఎందుకోసం అంటే అన్నయ్య, కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఓ, ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షిని భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, నంబర్ 7 మినిస్టర్స్ క్వార్టర్స్లో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు. చచ్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాం. ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4-5 పేర్లు వచ్చినాయి. పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పేర్లు, ఆ డబ్బు ఉన్నాడు పేరు, ఈ డబ్బు ఉన్నాడు పేరు వచ్చింది. ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వరంగల్. ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. అరే ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయ్యాను. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్మకం పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి. అది రాజకీయం.